నల్గొండ జిల్లా అన్నదాతల చెంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేశారు. ఎండిన పంటలను ఆయన పరిశీలిస్తారని తెలిపారు. భువనగిరి ఆలేరులో పర్యటించి స్వయంగా పంట నష్టం వివరాలను తెలుసుకుంటారని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారం తర్వాత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు తెలియజేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే నల్గొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయించిన చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ఎండిపోని పంట పొలాలు ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయో ప్రభుత్వ వర్గాలు తెలపాలన్నారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్గొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే పరిశీలన మొదలుపెట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్నట్లు మీడియా చిట్చాట్లో వెల్లడించారు జగదీష్ రెడ్డి. రైట్, ఇక ఏప్రిల్ 2వ వారంలో నల్గొండ జిల్లాలో కేసీఆర్ అయితే పర్యటించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రాము, నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధుల విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక పంటలకు నీరు అందక బోర్లు ఎండిపోయి చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ పంట నష్టం బాగా జరిగింది అని చెప్పి ఆయన చెప్పారు. స్వయంగా నేను పంటలకు స్వయంగా ఒక 5-6 రోజులు ఈ పంట పొలాలు కూడా తిరిగి రైతుల బాధలు తెలుసుకుని అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎక్కడెక్కడ ఈ పంట నష్టం జరిగింది, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందనే విషయం పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా ఆరాధించారు. దానిపైన రంగంలో దిగేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారం అంటే ఏప్రిల్ 5వ తేదీ తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఈ పంటల పరిశీలనకు వస్తారని చెప్పి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేస్తామని చెప్పారు. ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరులో పర్యటిస్తారు, ఆ తర్వాత నల్గొండలో కూడా పర్యటిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఎండిపోయి పంట పొలాలు ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయని కూడా కేసీఆర్ పార్టీ నాయకులతో పాటు పలు రైతులతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రాజకీయ ఎదురుదాడి, రాజకీయ నేతల్ని చేర్చుకోవడం తప్ప రైతుల గురించి పట్టించుకోవట్లేదని చెప్పి చెప్పారు. అది మరోవైపు హైదరాబాద్ మా ఎమ్మెల్యే లేదా పార్టీ మారిన ఎమ్మెల్యే దానా కూడా ఆయన స్పందించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన